నెల్లూరు రూరల్లోని 27, 28, 29వ డివిజన్లలో 37,10,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కార్పొరేటర్లు భీమినేని మురహరి, చెక్క అహల్య తదితరులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా బాటలో స్థానిక ప్రజలు లో వోల్టేజ్ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే అధికారులతో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలలో సమస్య పరిష్కారం దిశగా 11 డివిజన్లలో 1,40,00,000 రూపాయలతో 100 KVA మరియు 300 KVA 15 నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించడం జరిగిందని టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఈరోజు ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి లో వోల్టేజ్ అర్బన్ ప్రాంతాల్లో మొదటి విడతలో లో వోల్టేజ్ ప్రాంతాలను గుర్తించి దాదాపు 1,40,00,000 రూపాయలతో 20వ డివిజను, 22, 23, 27, 28, 29 అదేవిధంగా 32, 33, 34, 35, 36 11 డివిజన్లలో లో వోల్టేజ్ సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి 100 KV ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 300 KV ట్రాన్స్ఫార్మర్లు కూడా 1,40,00,000 రూపాయలతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే విధానం, అదేవిధంగా అభివృద్ధి పనులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి సారథ్యంలో నిత్యం కూడా అటు అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లో కానీ, అదేవిధంగా 18 గ్రామాల్లో రోడ్డు అయినా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి ఇతరితర ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సూచనలు, సలహాల మేరకు నిత్యం కూడా అభివృద్ధి పనులు జరుగుతుంది. దానిలో భాగంగా ఇటీవల 27 కోట్ల రూపాయలతో 240 పనులు ఒకే రోజు కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం గత నెల జనవరి 24వ తారీఖున మనం చేసుకోవడం జరిగింది. ఈ 240 పనుల్లో ఏదైతే జనవరి 24న శంకుస్థాపన చేశామో ఆ రోజే ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ 240 పనులు 27 కోట్ల రూపాయలతో అవి రోడ్లు, డ్రైన్లు, కొన్ని దగ్గర డ్రింకింగ్ వాటరు, కొన్ని దగ్గర ట్రీ ప్లాంటేషన్ వర్క్స్, గ్రీనరీకి సంబంధించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాట ఇచ్చినాం. ఆ పనులన్నీ కూడా స్థానిక నాయకులు, అదేవిధంగా ప్రజలు సూచన సలహా మేరకే ఎక్కడెక్కడ జనవాస ప్రాంతాలు, మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు ఉండే దగ్గర ఆర్థిక లభ్యతను బట్టి, నిధుల లభ్యతను బట్టి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా రాబో 3 సంవత్సరాల్లో చేస్తామని
మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 240 పనులు ఏదైతే మనం జనవరి 24న శంకుస్థాపన చేసుకున్నామో, మార్చి 24 లోపల 25 లోపల మనం పూర్తి చేసిస్తామని మాట ఇచ్చాం. దానికి సంబంధించి 240 వర్కుల్లో ఇప్పటికే 121 వర్కులు కంప్లీట్ అయినాయి, క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి. అదేవిధంగా బ్యాలెన్స్ వర్కులు కూడా రాబో టైంలో పూర్తి చేసి పూర్తిగా నాణ్యతతో ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తూ, ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నాయకులు కూడా, పార్టీ నాయకులు, కుటుంబ నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఎవరికి వారు అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ నాణ్యత ఎక్కడా లోపం లేకుండా ఏ పనులు అయితే జరుగుతున్నాయో 10 సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. వారందరికి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.